ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి. ఈరోజు సాయి వాక్కు, ఎవరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. మనకి దేనికోసం ఇలా ఎవరిని కూడా వారి వారి నిజస్వరూపాలని తెలిసి కూడా మనం మౌనంగా ఉండాలి అన్నది. ఎందుకు అంటే మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దాంతోనే ఆనందంగా జీవిస్తారు. ఎప్పుడైతే ఎక్కడో ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటారో, అవసరమైన చోట ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెట్టకపోతే దానికి అర్థమే ఉండదు. అసలు అక్షరాలపైనైనా జీవితం పైనైనా మంచివాడిగా బ్రతకాలంటే చాలా వదులుకుంటూ ఉండాలి. కానీ చెడ్డవాడిగా బ్రతకాలి అంటే మంచితనం మాత్రమే వదులుకుంటే సరిపోతుంది. మనం మంచి వాళ్ళుగా బతకాలి అనే ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే మనం మంచిగా ఉండాలి అని అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఎటువంటి భయం ఉండదు. ఎప్పుడో ఏదో చేసిన పనికి కూడా మనం భయపడాల్సిన పని ఉండదు. మంచివాడిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి. కానీ చెడ్డవాడిగా బ్రతకాలంటే మంచితనం మాత్రమే వదులుకోవాలి అని అనుకుంటున్నాం కదా. మరి నువ్వు వృధా చేసే ప్రతి క్షణము కూడా రేపటి రోజున నీకు అందాల్సిన అవకాశాన్ని దూరం చేస్తూ ఉంటుంది. అందుకు నీ ప్రమేయం లేకుండా ఎవ్వరూ నిన్ను నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే ఒకరిని నిందించే అవసరం నీకు ఎప్పటికీ కూడా రాదు. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. పుట్టటం, పెరగడం, కోరినది లభించకపోవటం, మరణించటం అన్నీ బాధలే. ఇవి లేకుంటే అసలు జీవితానికి అర్థం ఉండదు. అసలు జీవితమే ఉండదు. మన జీవితంలో బాధలు, సంతోషాలు, సుఖాలు ఇవి ఏమీ లేకుండా జీవితాన్ని మనం ఎప్పటికీ కూడా సాగించుతూ ఉండలేము. అందుకే ప్రతిసారి కూడా మీరు చేసే ఏ పనైనా సరే ఎవ్వరితో చెప్పకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్లు చరిత్రలోనే లేదు. ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోండి. అసలు చేయకుండా చేశాననేవారు అధముడు. కానీ కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవారు ఎప్పటికైనా సరే గర్వపోతే అవుతారు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవారు సజ్జనుండు. ఎప్పుడు ఎవ్వరు దేనికి భయపడవద్దు. నువ్వు కొంచెమే చేసి కొండంత చేశాను అని చెప్పుకున్నంత మాత్రాన నీకు ఆ పని ఎప్పటికీ నువ్వు ఆ పనిలో సాటిస్ఫాక్షన్గా నిన్ను ప్రతి ఒక్కరూ చూసినా సరే నువ్వు ఎంత వర్క్ చేసావు, ఎంత చేసావు, నీ మనస్సాక్షికి అనేది తెలుసు కదా. నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో అన్నది ఆ పైవాడు అన్నీ చూస్తూ ఉంటాడు అని నువ్వు ఎలా మర్చిపోయి నువ్వు అబద్ధం చెప్పగలుగుతున్నావు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవారు ఎప్పటికైనా కూడా ఆ పైవాడు, ఆ భగవంతుడు ఒక మంచి స్థాయిలో ఉంచుతాడని నమ్ము. నీ నమ్మకమే నిన్ను నీ గెలుపు వైపుకి నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడాను ఇతరుల బాటలో నడిస్తే ఎవరో ఒకరు వెనకాల ఉంటారు. ఆ వెనక ఉండడమే నీకు ఆ దన్ను అనేది అలవాటు పడిపోతావు. నువ్వు వెళ్ళాల్సిన దారి కనుక్కోవాలి. అప్పుడే జీవితంలో సరైన బాటలోనే ఉండగలుగుతావు. విధిని, వాళ్ళని, వీళ్ళని ఎందుకు నిందించాలి? నీ విధిని నేను చేసింది. మన విధిలో ఉండాల్సిందే కాదు, మనం కూడా మన చేతులతో మనం కష్టపడి మన విధి రాతని మార్చగలిగే శక్తి కూడా మనకు ఉందని అందరికీ తెలుసు. కలలు మీవైనప్పుడు ప్రయత్నం కూడా నీదే కదా అవ్వాలి. నువ్వు ఎలా ఉండాలి అన్నది నువ్వు అనుకుంటున్నప్పుడు నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. మమకారం మనిషికి తోడిని తెస్తుంటే అహంకారం వంటని చేసేస్తూ ఉంటుంది. అందుకే
అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఫోటోలో కనిపించినంత అందంగా ఉండవు ఏది కూడా, ఎవ్వరి జీవితాలు కూడా ఆ క్షణానికి వాళ్ళు అలా కల్పిస్తారంతే. మంచిని చేయటానికి ఆరాటపడాలే కానీ ఆ మంచిని నిరూపించుకోవడానికి కాదు. ఎప్పుడూ కూడా ఇద్దరు అపరిచితులు ఉంటే అసలు వాళ్ళ మధ్య నిశ్శబ్దం పరిచయాన్ని పెంచుతుంది. ఇద్దరు పరిచయస్తుల మధ్య నిశ్శబ్దం శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మీతో అవసరం ఉంటే ప్రశంసిస్తూ ఉండండి, అవసరం లేకుంటే విమర్శిస్తూ ఉంటే అసలు వాళ్ళను ఎప్పటికీ మనం నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. మనస్సు ప్రశాంతంగా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు హాస్యంగా మారుతుంది, జీవితం ఓ సంబరంగానే ఉంటుంది. మాటలు ఉచితమే కానీ వాటిని సందర్భోచితంగా ఉపయోగించకపోవటం తెలియకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎలా ఉన్నా అంత బాగుంది అనుకుంటూ ఉండాలి, అంతా మెల్లగా చక్కబడుతుంది. ఎందుకు అంటే సృష్టిలో ఏదైనా కూడా యద్భవం తద్భవతి అని అన్నారు కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడాను ప్రకృతి, కాలం, సహనం ఇవి ఏ గాయాన్నైనా కూడా మార్చగలవు. ఎప్పుడు కూడా మనం ప్రకృతితో మనం ఆకర్షణీతులం అయితే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి అని అంటూ ఉంటారు కదా. ఇవన్నీ చాలామంది నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మి చూస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు అనేది ఉంటుంది. ఎవరి నిజస్వరూపాలు తెలిసినా కూడాను మనం నిలదీయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎలా ఉండాలో అలా ఉండటమే చాలా మంచిది. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తూ ఉంటారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తూ ఉంటారు. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు అనేవి బయటపడతాయి. అప్పుడు మాత్రం ఆ నిజస్వరూపాలు బయటపడిన వెంటనే నువ్వు మర్చిపోకుండా, నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు కానీ మర్చిపోకూడదు. ఎలా ఉంటారు మనుషులు అని తెలుసుకోవాలి. ఒకసారి మీ జీవితంలో గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే మీలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహించే వారికన్నా లేని లోపాన్ని వెలికి తీసి హేళన చేయటానికి చూసిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఇది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అసలు తల్లి, నువ్వు ఒక్కసారి ఆ గమ్యం గొప్పది అయినప్పుడు అవమానాలు అంతు లేకుండా పోతూ ఉంటాయి. అది నువ్వు ఎప్పటికైనా నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారేమో కానీ బాధ మనవాళ్ళు మాత్రమే మనతో పంచుకుంటూ ఉంటారు. అది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు తల్లి. ఓం సాయిరా. విజయం ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేము, కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా విజయం అనేది వరిస్తుంది. అసలు విత్తుగానే పంట పండదు, చెమటోర్చి కష్టపడి ఆశించాలి. అలాగే కర్మ చేయగానే ఫలితం కూడా రాదు, కృంగి కృషించి నశించాలే తప్ప. ఎవ్వరు కూడాను ఎవరి జీవితాలు అనుకున్నంత గొప్పగా ఏమీ ఉండవు, లేవు కూడాను. ప్రతి ఒక్కరూ కూడాను పక్క వాళ్ళ జీవితంలో ఏదో ఉంది, మన జీవితంలో లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవ్వరి జీవితాలు కూడా అలా లేవు. అలా ఎవ్వరి జీవితాల్లో కూడా కష్టాలు లేకుండా ప్రతి ఒక్కరి జీవితం ఉంది అని అనుకోవటమే మన భ్రమ. ఇక్కడ యుద్ధాలన్నీ కూడా నా అనుకునే వాళ్ళతోనే జరుగుతూ ఉంటున్నాయి. అసలు విజయానికి రహస్యం ఆత్మవిశ్వాసమే. విజయానికి మూలం కూడాను పట్టుదల. ఈ పట్టుదల ఎప్పుడైతే మనలో కసి పట్టుదల ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఒక స్థాయిలో ఉంటాము. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగటం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. ఎప్పుడు కూడాను జీవితంలో విజయాల కంటే ఓటములే ఎక్కువ పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఓడిపోయాము అని కుంగిపోవద్దు.
నువ్వు ఎంత మంచివాడివైనా సరే, ఎవరో ఒకరి కథలో మీ పాత్ర అనేది చాలా చెడ్డగా ఉంటుంది. అది ఎప్పటికైనా సరే మిమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉంటుంది. అందుకే మంచికున్న స్వేచ్ఛ చెడుకు లేదు. చెడుకున్న ఆకర్షణ మంచికి కూడా లేదు. కష్టంలో సాయం చేసేవారు ఎప్పటికైనా సరే, సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవారిలాగే కనిపిస్తారు. ప్రతి ఒక్కరికి కూడాను ఆ దేవుడే మనకి ఈ సామాన్యుడిని పంపించాడా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడాను ఉన్నదాంతో సర్దుకోవటం కంటే కూడా నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని దానికి ఆరాటం పడితే కన్నీళ్ళే మిగులుతాయి. ఎప్పటికైనా సరే ఆరాటపడడం వల్ల కన్నీళ్ళే మిగులుతూ ఉంటాయి. కాలానికి ఎవ్వరి మీద కసి ఉండదు. ఎవ్వరి మీద కూడాను కనికారం కూడా ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా కాలాన్ని వృధా చేసుకుంటూ ఉండటం వల్ల మనకి సమయం అనేది అయిపోతుందే తప్ప మనం అనుకున్న గమ్యానికి చేరలేము. ప్రతి ఒక్కరూ కూడాను కోపం కళ్ళల్లోనే ఉండాలి, బాధ గుండెల్లోనే ఉంచుకుంటూ ఉండాలి. కానీ నీ పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వే మనం 10 మందికి సమాధానం చెప్పగలిగేలాగే ఉండాలి. డబ్బు నీ చేతుల్లో ఉన్నప్పుడు అందరినీ మర్చిపోతావు. కానీ నీ వద్ద డబ్బులు లేనప్పుడు నువ్వు ఎవరు అనే విషయాన్ని ప్రపంచమే మర్చిపోతుంది. ఇదే నీ జీవితం. ఎప్పటికైనా సరే మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేస్తే, ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తులాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మిమ్మల్ని వెతుకుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో అవసరానికే వాడుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మన నుంచి దూరంగా ఉండనివ్వండి. ఏం తప్పేమీ లేదు. మనం ఒంటరిగా బతకగలగాలి. ఒంటరిగా ఎప్పుడైతే బతకగలుగుతామో అప్పుడే మనకంటూ ఒక విలువ అనేది ఉంటుంది. అవినీతి అసలు ఒంటరిగా బతకలేదు. నలుగురు తోడు కావాలి అని అడుగుతూ ఉంటుంది. నీతికి ఎవ్వరి తోడు అవసరం లేదు. ఒంటరిగా అయినా సరే జీవించగలదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. నీకంత శక్తి నీకంత ఆశలు ఉంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడి నీ కోరికల్ని, నీ ఆశల్ని నువ్వే గమ్యాన్ని వెళ్ళే వరకు కూడా పోరాడి వెళ్ళాలి. పాము కొరల్లో విషం కన్నా మనుషుల చూపుల్లో ఉన్న అసూయ చాలా ప్రమాదకరమైనది తల్లి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే మనిషి విలువ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కష్టాలు లేనప్పుడు ఉండిపోవు, సంతోషాలే ఎప్పుడూ దూరం కావు. అన్నింటినీ ఓర్పుతోనే భరించుకుంటూనే ఓర్పుతో దాటి వెళ్ళడమే అసలైన జీవితం. మీకు విలువ లేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు. మీకు విలువ ఉన్న చోట పూరి గుడిసైనా సరే వెళ్ళాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. సంతోషం డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వుతారు. ఈ లోకంలో ఇంకెవ్వరి పెదాలపైన నవ్వులు అనేవి ఉండవు. వాదించే వారి గురించి భయపడవద్దు. ఎప్పుడూ కూడా తప్పించుకునే వారి గురించి భయపడు. ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైతే, మీ ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరుస్తుంది. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళ బ్రతికే మీరు చిరునవ్వుతో బ్రతకలేరా? దేనికోసం బ్రతకలేరు? ఎప్పుడైతే మనం అలా బతకగలుగుతున్నామో అప్పుడే మన జీవితం అనేది చాలా అందంగా ఉంటుంది. బ్రతకాలి, ఉన్నది ఒకటే జీవితం అని అనుకుంటూ ప్రతినిత్యం బతికితే ఖచ్చితంగా మనం అలా బతకగలం. ఓం సాయిరామ్.
అసలు ఐశ్వర్యానికి బానిసగా ఉండటం కంటే పేదరికానికి రాజుగా ఉండటం మంచిది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. నీ ఆదాయం రెట్టింపు కావాలి అంటే నీ శ్రమ 3 రెట్లు కావాలి. మీకు అవమానం ఎదురైనప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోండి. అన్నీ కల్తీ అయిన ఈ కలియుగంలో అసలు నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. మీ సహనమే మీ గొప్ప బలం, అలాగే ఆయుధం. ఇవన్నీ కూడాను మీరు ఎప్పుడైతే సహనంగా ఉంటారో అప్పుడే మీరు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతారు. మీలో సహనం అనేది ఉంటేనే మనం ఎలాగైనా ఒక మంచి మనకి బలం, సహనంతో పాటు బలం కూడా ఉండాలి. నేను సాధించాలి, నేను సాధిస్తాను, ఆ 2 ఉంటే చాలు. మన జీవితంలో ఎన్నో ఆయుధాలు ఉన్నట్లే. నలుగురు చెప్పగానే మారిపోయేది నలుగురిలో నిరూపించుకోవాల్సింది కాదు. అసలు మనం ఎప్పుడూ కూడాను నమ్మకం అంటే అది మనస్సులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి. ఎప్పుడైతే మనకి నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకం అంటే ఏదో మాట నోటి నుంచి వచ్చే నమ్మకం కాదు, మన మనస్సులోని కలగాలి. ఎప్పుడైతే మనం నమ్మి గట్టిగా నేను ఇలా చేస్తాను అని మనం నమ్మితేనే మనం కూడా ఎన్నో కొన్ని ఆశయాల్ని పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త వేగం తగ్గి నిదానంగా దాటితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అంతే కదా. అలాగే జీవితంలో కూడాను ఏదైనా సమస్య వస్తే కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి సమస్యనైనా దాటవచ్చు, దాటగలుగుతాం కూడాను. ప్రతిసారి కూడాను ఎప్పుడైనా సరే మనం చూసే చూపులో మనిషి గుణం అనేది తెలుస్తుంది. నువ్వు మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తారు అవతల వాళ్ళు. నీ ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ఎప్పుడైనా సరే చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తారు. లోపం అనేది నీలోనే ఉంది, చూసే నీ చూపులోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు అవతలి వాళ్ళని నువ్వు ఏ విధంగా చూస్తావో వాళ్ళు నీకు అదే విధంగా కనిపిస్తారు. ఎప్పుడూ కూడాను ఎవ్వరిని కూడాను నిందించవద్దు. నేను చెప్పే ప్రతీది కూడా ఒక్కటే, విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ. ఈ అంకిత భావం అనేది ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది చేరగలుగుతాము. భయపడుతూ కూర్చొని ఉంటే బతకలేవు. తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకేసి చూడు, గెలుపైతే ముందుకు నడిపిస్తూ ఉంటుంది, ఓటమైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఎంత బాధపడుతున్నా సరే, బాధ ఎంత గొప్పదిగానో వస్తుందో తెలియదు కానీ నీకు సొంత వాళ్ళని ఎలా చూసుకోవాలి గుర్తు చేయడానికే వస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మీకు సొంత వాళ్ళని కూడా మరిచిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడాను ప్రతి నిత్యము కూడాను అనుకుంటున్నట్లే, అన్నీ అనుకున్నట్లే ఎప్పుడు జరగవు. అలాగా జరగాలి అని అంటే ఖచ్చితంగా మనకి కావాల్సింది మన జీవితానికి ఒక 5 సూత్రాలు. అవి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, మంచి మాత్రమే చెయ్యి, క్షమాగుణం కలిగి ఉండు, ఎవ్వరికీ ఏ హాని ఎప్పుడు చేయొద్దు, నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగానే ఉండాలి. అలా ఉన్నట్లయితేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలంటే ఈరోజు నిన్ను అసలు అపాయింట్మెంట్ కోసం అలా అపాయింట్మెంట్ చేసిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలాగా ఉండాలి. అంత మంచి పొజిషన్లో ఉండగలగాలి. అంటే ఖచ్చితంగా ఇలాగా మన శ్రమ ఎప్పటికైనా మనని ఒక మంచి పొజిషన్లో ఉంచుతుంది. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధని అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు కదా. ఇవన్నీ కూడాను మన జీవితంలో జరుగుతూ ఉన్నవే. నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందు జీవితం చాలా విలువైనది. నీ ముందు ఏం జీవితం ఉంది, ఎంత ఉంది అన్నది నువ్వు ముందు చూసుకుంటూ ఉండాలి.
ఆత్మవిశ్వాసంతోనే అడుగులు వేయలేని మనిషి దేనిని నమ్మలేడు. ఎప్పుడూ కూడాను ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే ఎలాగా అని ముందుకు అడుగు వేయాలంటే ప్రతి క్షణం భయపడుతూనే ఉంటారు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటే భయపడుతుంది. అలాంటిది నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. ఎప్పుడూ కూడాను మనం ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు. అసలు బంధం అంటే మీ ఎదుటి నిజాయితీగా నిలబడమే కాదు, మీ వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండాలి. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటుంది. ఇవన్నీ డబ్బు, కాలం ఇవి రెండూ కూడా మీ జీవితంలో అతి ప్రధానమైనవి. వీటిని సరిగా వినియోగించుకోకపోతే జీవితంలో కష్టాలు పాలు అవ్వడం తప్పదు. 10 మంది చెప్పుకునేంత డబ్బు నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. 10 మందికి ప్రేమను పంచే మంచి మనస్సు నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులని అందరినీ కూడాను ఓడించాలి. అలాగే జీవితంలో ఒకరు గెలవాలి అని అంటే మీ వారందరినీ ప్రేమించాలి. నీకు విలువ లేని చేట నీ బలం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోటే నీ బలం కూడా నిలబడుతుంది, అలాగే పెరుగుతుంది కూడాను. ఓం సాయిరామ్. ఈరోజు ఈ సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. సర్వే జన సుఖినో భవంతు.